నమస్కారం. మీరు చూస్తున్నారు తెలంగాణ స్వరం. ఈనాటి ముఖ్య సమాచారం. హైటెక్ సిటీలో చిన్నారి శ్రీ శాన్వి బాలగోపాలం నృత్యంతో ప్రేక్షకులను చాలా అలరించింది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని అన్నమాచార్య భావన వాహిని కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారి పాలకుర్తి శ్రీ శాన్వి తన అద్భుత నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాయి అభినయ కళాక్షేత్రం నాట్య గురువు సంధ్యారాణి శివలంక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు నృత్య రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి నృత్య కైంకర్యం సమర్పించారు. నాట్య గురువు సంధ్యారాణి శివలంక శిక్షణలో శ్రీ శాన్వి బాలగోపాలం, బ్రహ్మమొక్కడే, గరుడ గమనము వంటి నృత్య రూపకాలను అద్భుతంగా ప్రదర్శించి వీక్షకులను కనువిందు చేసింది. ముఖ్యంగా బ్రహ్మమొక్కడే పరబ్రహ్మమొక్కడే అనే నృత్య రూపకానికి లయబద్ధంగా నృత్యం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి నివేదనగా సమర్పించింది. అన్నమాచార్య కీర్తనలకు తన నృత్య నైపుణ్యంతో జీవం పోసి ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సంగీత విద్వాంసురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభారాజు చిన్నారులు నాట్యంలో చూపిస్తున్న ప్రతిభను అభినందించారు. కూచిపూడి నృత్యంలోని మెలకువలు, లయబద్ధతను చిన్న వయసులోనే అలవర్చుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. స్వామివారికి నిత్యం నృత్య కైంకర్యం చేయాలనే భక్తిభావంతో ముందుకు సాగుతూ మరింత మెరుగైన ప్రదర్శనలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని చిన్నారులకు ఆశీర్వదించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభారాజు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. స్వామివారిని నిత్యం నృత్య కైంకర్యం చేయాలనే భక్తిభావంతో ముందుకు సాగుతూ మరింత మెరుగైన ప్రదర్శనలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని చిన్నారులను ఆశీర్వదించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభారాజు బహుమతులను అందజేసి సత్కరించారు. కార్యక్రమం భక్తిభావంతో కళాత్మకంగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.